అక్కడ ప్రతి ఒక్క దాంట్లో మనకి ధనం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అటువంటి ధన వశీకరణ కూడా మనం చేయొచ్చు. అది వశపరుచుకునే విధానాన్ని తెలియాలి. గురూజీ, మీరు ధనవశీకరణ అన్నారు కదా, అసలు ధనవశీకరణ అనేది పొందడానికి ఎలాంటి వాళ్ళు అర్హులు ఉంటారు? లేదంటే అందరూ వచ్చేసి మీ జ్యోతిషాలయ ముందు క్యూ కట్టేస్తారు? అసలు ఎలాంటి అంటే ఒక అర్హత అనేది ఉంటుంది కదా, అర్హత అనేది ఎలాంటి వాళ్ళకి ఉంటుంది? ధన వశీకరణ, ధనం అంటే పేదవాడికి, ఉన్నవాడికి, విఐపీలకు కూడా ధనం అవసరం. అందరికీ అవసరమే అది. ఎందుకంటే ప్రతి ఒక్కడు చిన్న స్టేజీ నుంచి పై స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, అందులో కష్టపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది కష్టపడకుండా తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి అదృష్టం, కొంతమందికి ఏంటంటే ఒక లక్. ఆ లక్ వచ్చినప్పుడు ఏంటంటే వాడు కనీసం ఇంట్లో గంజి తాగకోకుండా ఉండేవాడు అమృతాన్ని తాగే స్టేజ్కి వచ్చేస్తాడు. అది అదృష్ట బలం. కష్టపడేవాడికి ఏంటంటే ఆ గంజి విలువ తెలుసు, వాడు తాగే ఆ అమృతం విలువ తెలుసు, ఆ విలువ. అయితే ఈ ధనం కూడా ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని ధనం అనేది అవసరం. ఈ ధనం అవసరం అయినప్పుడు ఏం చేస్తాడంటే సంపాదించినప్పుడు ఆ ధనాన్ని కొంత ఖర్చు పెట్టి కొంత మిగిలి పెట్టుకున్నవాడు కంపల్సరిగా రేపు భవిష్యత్తులో ముందుకు రాగలుగుతాడు. రేపు ఉన్నదిలే, రేపు చూసుకుందాం, ఈ రోజు అనుకుంటే రేపు వచ్చే వర్షానికి ఈ రోజు నువ్వు ఏమి చేయలేవు. రేపు వచ్చే వర్షాన్ని ఆపాలంటే ఈ రోజు నువ్వు గొడుగు కొనుక్కోవాలి. అంటే అప్పుడు నీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ధనం లేనిది ఏది చేయలేము. ప్రాబ్లం అనేది అది ఏ రూపంగా వస్తుందో మనిషికి తెలియదు. మన ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మనకు కావచ్చు, మనం పోతున్న ఒక రహదారిలో కావచ్చు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇంపార్టెంట్గా ఒక మనిషి సాయం చేసి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ సాయం చేసిన దాన్ని బట్టి వాడికి అక్కడ ధనం అవసరం. ప్రతి ఒక్కదానికి ధనం అవసరం. ఇప్పుడు ఒక వస్తువు కొంటున్నాం అంటే ధనం అవసరం. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అంటే దానికి ధనం అవసరం. ప్రతి దానికి ధనం అవసరం.